వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీద కూర్చున్నట్లు దయచేయమనెను. 2 రాజులు 2వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 4th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర ఆశ్రిత దేశ మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించును గాక. ఫ్రెండ్స్, రేపటి దినమందు ఆరాధనలు మన సర్కస్ గ్రౌండ్లోనే ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే, మార్చి 2nd వీక్ వరకు ఇక్కడే ఉండాలని బలంగా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు వాళ్ళకి యాజమాన్యానికి మంచి మనసు ఇచ్చును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు మనకి అనింటింగ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. 7 ఆదివారాలు అభిషేక ప్రార్థనలు, పండుగలు ఎవ్వరు మిస్ కావద్దు. 7 ఆదివారాల్లో దేవుడు నీ పైన అపవాది మోపిన కాడిని విరగొట్టును గాక. అది పాపం కావచ్చు, వ్యాధి కావచ్చు, దరిద్రం కావచ్చు, సమస్య కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, గడుతనం కావచ్చు, అద్భుత కార్యాలు దేవుడు చేయను గాక. గర్వఫలేని వాళ్ళు ఈ 7 వారాలు ఎవరు మిస్ కాకుండా దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయబోతున్న నమ్ముచున్నాను. అలాగే దేవుడు అద్భుతాలు చేసి సొంత గృహాలు ఇచ్చును గాక. గ్రేట్ మిరాకిల్స్ చేయను గాక. పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తును గాక. ఈ న్యూ ఇయర్లో రేపటి దినం ముందు మొదటి ఆదివారం పరిశుద్ధ దినం కాబట్టి ఫ్రెండ్స్, ఒక శ్రేష్టమైన సీడు, ఒక సువార్తకి లేదా క్యాలెండర్కి ఒక శ్రేష్టమైన సీడు నాటి ఎందుకు అద్భుతమైన పంటను కోసుకోకూడదు? ఎందరో ఈ పరిచర్యలో మొదటిగా ఇయర్ స్టార్టింగ్లోనే ఒక స్పెషల్ సీడ్ విట్టి ఇయర్ ఆరంభిస్తారు. నువ్వెందుకు విట్టి నీ జీవితంలో అద్భుతాలు చూడకూడదు? ఎన్నో వాగ్దానాలు 31st నైట్ ప్రభు మనకి ఇచ్చారు. ఎన్నో ప్రామిస్సులు, అవన్నీ కూడా క్రీస్తులు నెరవేర్చడానికి అవునన్నట్టుగా ఉన్నాయి. కనుక విశ్వాసంతో అడుగుల ముందుకు వేద్దాం, అద్భుతాలు చూద్దాం. దరిద్రం నుంచి, సమస్య నుంచి, నిరుద్యోగం నుంచి, వ్యాధుల నుంచి, కుటుంబ కలహాల నుంచి బయటకు వద్దాం. దేవుడు అద్భుతాలు నీ పట్ల, మన పట్ల, ఈ పరిచర్య పట్ల చెయ్యునుగాక. సే ఆమెన్. ఎస్. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి కలుపుదాం. అనేకులకు శుభార్తను అందించి దైవ దీవెన. ఎందుకంటే నా రాజ్యాన్ని నా నీతిని మొదటి వెతికితే దేవుడు నీ పని చూస్తాడు, నీ సమస్యను సాల్వ్ చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇవి స్పాన్సర్ మీట్లో ప్రేరేపించబడి ముందుకు రండి. స్పెషల్ సీట్ ప్లాన్ చేద్దాం. అలాగే బిడ్డలారా, రేపటి దినమందు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, అభిషేకం గురించి బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. అలాగే ప్రతి వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో ఆలివాలతో అనిటింగ్ ప్రేయర్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో ఉచిత భోజన వసతి కలదు. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రార్థనకి వేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృపకు పాత్రలుగా చేయండి. ఏ బలహీనత చీకటి ఆత్మ ఎవరు పంచినదు వ్యాధిగ్రస్తం స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, చీకటి తొలగించండి, వ్యతిరేక ఆత్మను లయపరచండి. ఆ సర్కస్ గ్రౌండ్ యాజమాన్యానికి మేనేజ్మెంట్ మంచి మనసు ఇచ్చి ఈ 9 వారాలు ఇక్కడ ఆరాధన జరగాల. ప్రభు మీరు దర్శనం ఇచ్చారు, దాన్ని నెరవేర్పు జరిగిస్తారు. నమ్ముచ్చు దానికి కూడా డోర్స్ ఓపెన్ చేయండి, అద్భుతాలు చేయండి, కృప చూపించండి. అన్ని విషయాల్లో మా అవసరాలు తీర్చండి. రేపు నాయన అనింటింగ్ ఫెస్టివల్లో గొప్ప అభిషేకంతో ఆశీర్వాదం నింపి గొప్ప కార్యాలు జరిగించుకొని మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు స్పాన్సర్ మీట్ ఉంది. ఒక స్పెషల్ సీడ్ పెట్టి ఎందుకు ఇయర్ని ఆరంభించకూడదు? నా చేతులు క్యాలెండర్ తీసుకుని నువ్వు దీవెన ఎందుకు పొందకూడదు? ప్రేరేపించబడితే ముందుకు వస్తున్నావు. దేవుడిని పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. నీదే ఆలస్యం. ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో కాదు, సర్కస్ గ్రౌండ్లోని మన స్నేహితులు బంధువులు కూడా ఒక్కసారి ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి తెలియచేయండి. చేస్తావు కదా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.